హాయ్ హలో అందరికీ నమస్తే. నేను మీ సునీతని. అందరూ బాగున్నారా? నేను బాగున్నానండి. అయితే బయట అయితే వర్షం పడుతుంది. పిల్లలకి వేడివేడిగా ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చేశానండి. చాలా డిఫరెంట్గా చేశాను. చాలా టేస్టీగా పిల్లలు అయితే మంచిగా తిన్నారండి. దానికోసం నేను ముందుగా స్టవ్ మీద అయితే కళాయి పెట్టి 2 స్పూన్లు ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ వేడయ్యేలోపు అన్నం వండి చల్లార్చి ఒక ప్లేట్లోకి అయితే తీసుకున్నానండి. పొడిగా అన్నం అలా ఉండాలండి, పొడిగా ఉండాలి. దానిలోకి ఆనియన్, ఎగ్స్, క్యారెట్, కరివేపాకు చిన్న ముక్కలుగా కట్ చేసి అయితే పక్కన పెట్టుకున్నాను. ఆయిల్ అయితే వేడైందండి. దానిలోకి పచ్చాగా దంచుకున్నటువంటి ఎల్లుల్లిపాయ వేసుకున్న, 1 స్పూన్ జీలకర్ర వేసుకున్నాను. అవి కొంచెం ఫ్రై అవనిచ్చి పల్లీలు అయితే ఒక 4 స్పూన్లు అయితే పల్లీలు వేసుకున్నానండి. పల్లీలు కొంచెం మంచిగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు కరివేపాకు అయితే వేసుకుందాము. కరివేపాకు కొంచెం ఫ్రై అయ్యాక ఆనియన్స్ వేసుకున్నాను. సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ అయితే వేసుకున్నా. తర్వాత క్యారెట్ ముక్కలు, సన్నగా తరుక్కున్న క్యారెట్ ముక్కలు వేసాను. అవి కొంచెం మంచిగా ఫ్రై అవనిచ్చాను. మంచిగా ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న బాయిల్డ్ ఎగ్ అండి ఇప్పుడు ఆ ఫ్రైలో వేసాను. అవి మంచిగా కొంచెం ఫ్రై అవనిచ్చి కొంచెం పసుపు, అలాగే కారం, ఒక 2 స్పూన్ల కారం అయితే వేసుకున్నాను. ఎందుకంటే అన్నం కూడా వేసుకుంటాం కాబట్టి సరిపోవాలండి. మంచిగా ఫ్రై చేసుకున్నాను. ఇలా చేసి పెడితే పిల్లలు ఇష్టంగా తింటారండి, వద్దని అయితే అనరండి. అయితే దీనిలోకి నేను మిరియాం తీసుకుంటున్నాను. మెత్తగా దంచుకొని ఫ్రైలోకి అయితే వేసుకుంటానండి. కొంచెం టేస్ట్కి తగినంత సాల్ట్ వేస్తాను. అలాగే ఎగ్ జన కూడా వేసానండి. అన్నీ ఆల్మోస్ట్ మొత్తం ఫ్రై అయిన తర్వాత చల్లారి పెట్టుకున్నటువంటి అన్నం అయితే ఆ ఫ్రైలో మంచిగా కలుపుకున్నానండి. ఈవెన్గా మొత్తం కలిసేలాగా ఆ మసాలా అంతా పట్టేలాగా కలుపుకున్నాను. ఇప్పుడు ధనియా పౌడర్, జీరా పౌడర్ అయితే వేసుకున్నాను. ఈ మొత్తం ఈవెన్గా మొత్తం కలుపుకోవాలండి. మెత్తగా దంచుకున్నటువంటి పెప్పర్ పౌడర్ కూడా వేసుకున్నాను. వర్షాలు బయట వస్తున్నాయి కదా, పిల్లలకి ఇలా పెప్పర్ వాడితే మంచిదండి. ఎలాగైనా కానీ కొంచెం తినిపించాలి మనం పెప్పరు, అన్నంలో కానీ, కర్రీస్లో కానీ, చాయ్లో కానీ అట్లాగా. ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేస్తానండి. ఎమ్మీ టేస్టీ ఎగ్ ఫ్రైడ్ రైస్ డిఫరెంట్ స్టైల్లో చేశాను. పిల్లలైతే మనం పెట్టే కొంది కావాలంటారండి. ఇలా తినిపిస్తే పిల్లలు ఇష్టంగా తింటారు. లంచ్ బాక్స్లోకైనా లేదా స్నాక్స్ టైంలోనైనా ఎలా అయినా పిల్లలు ఇష్టంగా తింటారు. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మరి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. గంట సింబల్ కూడా నొక్కండి, ఎందుకంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి. టేస్ట్ చూసి అయితే చెప్తానండి. చాలా బాగుందండి, చూస్తుంటేనే కలర్ఫుల్గా చాలా బాగుంది. ఇంకా టేస్ట్ చూస్తున్నాను, ఎక్సలెంట్గా ఉందండి. సూపర్గా ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి. బాయ్ అండి.